ఎట్లుంది? బాగుంది. ఏ ఆట మీద జనసేన నేర్పించినావు? కొడుకు 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 అభిమానా మీరు? జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. కొడుకేమో పవన్ కళ్యాణ్, మీరేమో ఎన్టీఆర్. ఎట్లుంది పాలన? బాగుంది. బాగుంది కానీ కొద్దిగా ప్రజల ముందుకు సంక్షేమ పథకాలు త్వరలో రావాలా అంటే లేట్ అయింది ఇప్పటికే. సంక్షేమ పథకాలు అనేది తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అదొక్కటి చేయాలి గవర్నమెంట్. ఆరు స్కీమ్లు పెట్టినారు వాళ్ళు. దానిలో సూపర్ 6 ఇంకా సక్సెస్ కావాలా. ప్రజల మధ్యలో కూడా వెళ్ళివ్వలే. అమ్మఒడి కూడా ప్రజలు అడుగుతున్నారు. అమ్మఒడి తొందరగా చేసే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. సరే, మీ కొడుకేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరేమో ఎన్టీఆర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ పథకాలు ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వామీజీ లాగా మారిపోయిండు, సనాతన ధర్మ రక్షణ అంటున్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ ఆయన దేవుని కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. అంటే ఆయన డిప్యూటీ సీఎమే అంతవరకే. కానీ మేము చంద్రబాబు నాయుడు ఆయన డిప్యూటీ సీఎమే. కొన్ని పనులు గవర్నమెంట్ చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఆయన దేవుని అనుగ్రహంలో ఉంటాడు. ఆయన డ్యూటీ ఆయనది అంతవరకే. ఆయన ముఖ్యమంత్రి అయితే అది వేరే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి మంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే మనం 4 ఏళ్ళు ఉందిగా. ప్రజల మధ్యలోకి ఇవన్నీ పథకాలు పోతే అప్పుడు ప్రజలు అన్నది చెప్తారు. అప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్తారు చెప్పు? సంవత్సరం కూడా కాలంగా జూన్లో ఎక్కినారు ముఖ్యమంత్రి. ఓకే, అంటే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం కాలేడు. ఇప్పుడు ఇది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కాలేదు. అది ఒక కుటుంబ ప్రభుత్వం. అది అంతవరకే. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు డిప్యూటీ సీఎం అన్నది కాడు. లోకేష్ కాలేడు. అంతే. అది అంతే వాళ్ళకి తెలుసు ఇప్పుడు అవుతాని. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన కాడు. ఇంతవరకు ఆయనకి పవన్ కళ్యాణ్ చెప్పినట్ట లోకేష్ కూడా వింటుంటాడు. అది ఏమంటే ప్రజలకు మధ్యలోకి ఫస్ట్ పథకాలు అనేది రావాలా. ఇంతవరకు ఇంకా కాలే ఆ పథకాలు ప్రజల మధ్యలోకి. అమ్మఒడి అన్నది తొందరగా చేస్తే బాగా డెవలప్ అవుతుంది ప్రభుత్వం. పథకాలు అందుతున్నాయి కానీ ఇచ్చే పథకాలు అవి ఇవి ఇంట్లో ఆడపిల్లలకి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదా, వేయలేదు. గ్యాస్ అవి అయితే వచ్చినాయి మాకు. కొంతమందికి రావట్లేదండి గ్యాస్. మాకైతే వచ్చింది సార్. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నాడు, పెడితే మంచిది అంటారా? పెడితే మంచిది, కాకపోతే కొట్లాడుకుంటారేమో కదా. కొట్లాడుకుంటారు మరి. తెలంగాణ చూస్తున్నాం కదా, తెలంగాణ సైడ్ ఏమన్నా పీకులాటలు కొట్లాటలు ఉన్నాయా? అట్లానే ఉంటాయేమో. కానీ కొందరికి మంచి చేయొచ్చు కదా సార్. కొందరికి బాగుండొచ్చు, కొందరు డబ్బులు లేని వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకేమో బాగుంటుంది. కొంచెం రేట్లు తగ్గించి పెడితే మేలు కదా. రేట్లు అంటే నూనె చాలా రేట్లు పెంచినారు సార్. ఎందుకు అట్లా పెంచినారు? నూనె మంచి నూనె అట్లా పెరిగింది, బ్యాళ్ళు అట్లా పెరిగినాయి. ఇంకా తినే వస్తువులు కొంచెం రేటు తగ్గియమను. ఏమన్నా బీదలో కొంచెం బాపడతాం కదా. లేకుంటే మరి ఏముంది, ఆడోళ్ళకి డబ్బులు వేస్తాను, ఇంటా ప్రతి ఒక్క ఆడపిల్లకి డబ్బులు వేస్తాను అన్నాడు. కానీ ఎవరికి ఏమీ వేయలేదు కదా. 18,000 కాదు, సంవత్సరానికి 15,000 వేస్తా అన్నాడు. ఇంట్లో ఆడపిల్లలు 18 ఏళ్ళ కాటినట్టు ఉంటే. కానీ అవేమి ఇంకా ఇంతవరకు ఏమి ఈడ్చలేదు కదా. ఇంకా అవే అనుకుంటున్నారు. కానీ ఇంకా మళ్ళీ ఏమి ఇస్తాడో ఏమి లేదు. చంద్రబాబు నాయుడు మనసులో మేము ఇంకా ఫస్ట్ నుండి చంద్రబాబు నాయుడుకే. మాకు జగన్ నుండి ఏం అందలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడే మాకు ఫస్ట్ నాయనోళ్ళ కాటి నుండి. మరి కే కృష్ణ కమ్మలపాడు, అందుకు ఆయననే అందరం అక్కడ ఆయన తరపున అక్కడ అందరం వేసేది ఆయనకే కదా. టీడీపీ ఫస్ట్ నుండి టీడీపీ. బాగా చేస్తాడో చేయడో అన్నీ ఏమో కానీ మాకు ఉండడం అయితే అక్కడ ఆయననే.